ట్రంప్ రహస్యం నిజమే. ఈ టారిఫ్ అనేది మనకు రెగ్యులర్ టాపిక్ అయిపోయింది కదా. అయినా హఠాత్తుగా తగ్గించాడు కాబట్టి ఆల్ వెల్ అండ్ గుడ్ అన్న పద్ధతిలో ఇదంతా వచ్చేసరికి మనమే కాకుండా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఒకసారి ఆశ్చర్యపోయి ఇంత హడావుట్ చేసి తీరా ఎందుకు వెనక్కు తగ్గాడు అంటే స్పష్టంగా అర్థమైంది ఏంటంటే కార్పొరేట్ అమెరికా ఒప్పుకోవడం లేదు. మీరు మీ ఇష్టానుసారం మీరు ఇదంతా చేస్తే మా వ్యాపారాలు మా కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్నవి మావన్నీ ఏమైపోతాయి. మీరు ఏదో రాజకీయ కోణంతో వ్యక్తిగత కోణంతో చేసేసరికి ఇప్పుడు చైనానే ఉంది ఉదాహరణకు. చైనా ఒక పరిధికి మించి వాళ్ళు చర్యలు తీసుకుంటే ప్రతీకార చర్యలు వీళ్ళందరికీ అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, భారతదేశం లాంటి వాటికి కూడా ఉన్నాయి అనే దాంతో ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. సో దాన్ని పైకి చెప్పకుండా ఇక్కడ ఇంకోటి కూడా చైనా యాంగిల్ ట్రంప్ వదిలిపెట్టలేదు. నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ట్రంప్ 2011లో ఆయన అధ్యక్షుడు కాకముందు రాసిన పుస్తకంలోనే టారిఫ్ అనేది ఒక బాంబులాగా మనం ఉపయోగించాలని అప్పుడే రాశాడు. 2011లోనే రాశాడు బాబు. ట్రంప్కు సంబంధించి టారిఫ్ ఆయుధం అన్నది ఆయన మస్తిష్కంలో చాలా కీలకంగా ఉందంట. ఎప్పటి నుంచో అది చేయాలి. వ్యాపారవేత్తగా కూడా ఆయనకు ఆ లక్షణం ఉందంటారు. కానీ ప్రపంచ దేశాల్లో వచ్చిన వ్యతిరేకత, అలాగే యువత నుంచి వచ్చిన వ్యతిరేకత ఇవన్నీ చూసిన తర్వాత ప్రస్తుతానికి నేను 90 రోజులు ఆపేస్తున్నానని చెప్పాడు. ఈ లోపల కొంత రాజీకి రావటం అని. కానీ చైనా విషయంలో రాజీ లేదు. మీరందరూ అనుకుంటున్నట్టుగా నేను చైనా మీద 125% కాదు 145% వేశాను పన్నులు. మా టారిఫ్లు 145% ఉంటాయని చైనా విషయంలో మరింత కఠినమైన వైఖరి తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది అన్నది మనకు తెలియదు. కానీ ట్రంప్ మల్టిపుల్ ప్రెషర్ మధ్యలో ఆయన ప్రపంచం మీద ఒత్తిడి తేవాలనుకుంటే ఆయనే ఒక విధమైన ప్రెషర్లో చిక్కుకుపోయిన పరిస్థితి ఒకటి. దాంతో ఏదో తగ్గినట్టుగా నటిస్తున్నట్టుగానే ఆయన ఏమీ తగ్గలేదు. కాకపోతే ఆ కార్పొరేట్ వాళ్ళు యొక్క కొన్ని కోరికలు తీర్చి వాళ్ళకేమి ఇబ్బంది లేకుండా చేస్తారు. ఏదో ఒకటి చేయకపోతే అమెరికా బతకలేదు అన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది, ట్రంప్కు ఉంది కనీసం. సార్